కార్డ్స్ ఇన్ హ్యాండ్ బ్యాగ్ పార్ట్ 2 అయితే చేస్తున్నాను. సో మీకు చెప్పాను కదా, నేను ఇటు చూపిస్తున్నాను, ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పర్స్ ఓపెన్ చేద్దాం. ఈ పర్స్ ఓపెన్ చేద్దాం. ఇది నేను యాక్చువల్లీ ఒక షాపింగ్ అంటే జూడియోలో తీసుకున్నా అనుకుంటా, తెలియదు. నేను ప్రైస్ కూడా నాకు తెలియదు, గుర్తులేదు. ఓకే, డిజైన్ మాత్రం బాగుంది. ఇలాంటిది మా అక్క దగ్గర బ్లూ కలర్ది ఇంకొకటి. ఓకే, ఇది మొత్తం పర్స్, దీనికి గోల్డ్ జిప్. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటి పర్సెస్ చాలా ఉన్నాయి, లైక్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ నేను చాలా, కానీ ఇలాంటి మాత్రం తక్కువ క్యారీ చేస్తాను. ఎక్కువ క్యారీ చేస్తాను ఎందుకంటే లైక్ ఇవి తక్కువ క్యారీ చేస్తాను, ఇవి ఎక్కువ క్యారీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా లైక్ ఊరికి కానీ అట్లా వెళ్ళేటప్పుడు అలాంటి క్యారీ చేస్తాను. అండ్ ఇప్పుడు రెస్టారెంట్స్కి, పార్టీస్కి అట్లా వెళ్ళాలంటే ఈ చిన్న పర్స్ తీసుకెళ్తాను. సో ఈ పర్స్ నాకైతే చాలా బాగా నచ్చేసింది, ఎందుకంటే దీని కలర్ మొత్తం భలే ఉంది. ఓకే, ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే లోపలికి పోయింది. సో ఫస్ట్ నేను చూపిస్తాను. ఎక్కువ కార్డ్స్ ఉంటాయి కాబట్టి నేను ఒక్కొక్కటి చూపించలేను, అన్నీ ఒకేసారి తీసేసి చూపిస్తాను. ఇవన్నీ కూడా నా కార్డ్స్, లైక్ 5 కార్డ్స్. ఎందుకంటే లైక్ ఇదేమో ఇప్పుడు మాల్ ఎంట్రీ కార్డు. లైక్ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మాల్ ఇది చూపించే వెళ్ళాలి, దాన్ని పోయి పడేయాలి. అండ్ ఇది వచ్చేసి లైక్ నా బ్యాంక్ కార్డ్, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా కాబట్టి బ్యాంక్ కార్డు. అండ్ ఇది వచ్చేసి నా డోర్కి ఆటోమేటిక్గా ఇట్లా పెడితే వస్తుంది అది, సో దాని కార్డు. అండ్ నెక్స్ట్ ఇది నా బ్యాంక్ ఓపెన్ చేసేది, ఇట్లా పెడితే ఓపెన్ అయింది. అండ్ ఇది నెక్స్ట్ పాస్వర్డ్ నొక్కి, లైక్ నా బ్యాంక్లో పాస్వర్డ్ నొక్కిన తర్వాత ఫేస్ బదులు ఇట్లా పెడితే అది వచ్చేస్తుంది అన్నమాట, అంటే దొంగలు లాకుండా. సో ఇవన్నీ నా కార్డ్స్, నా హ్యాండ్ బ్యాగ్లో పెద్దగా ఏమి జస్ట్ మనీ అట్లా ఉంటుంది. ఇది జస్ట్ ఇంపార్టెంట్ కార్డ్ ఏంటంటే లైక్ ఇది ఏటీఎం కార్డు, చాలా ముఖ్యమైన.